చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథములో నుంచి లూకా సువార్త, బైబిల్ గ్రంథములో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరములో, నూతన మాసములో ఈ యొక్క మాట, ఈ వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు జన్మదినమునకు ఈ నూతన సంవత్సరానికి సంబంధం ఏమిటి అనేది విషయాన్ని మనము తెలుసుకుందాము. ప్రభు పుట్టి 8 దినములు తరువాత 8వ దినమున తల్లిదండ్రులైనటువంటి యేసేపు, మరియా వారిరువురు కూడా మోషే ధర్మశాస్త్రము చొప్పున 8వ దినమున సున్నతి ఆచరించి కార్యక్రమాలను జరిగించి, అక్కడ జరిగించవలసినటువంటి కార్యక్రమాలన్నిటినీ జరిగించుటకు ఆ యొక్క దేవాలయము, యెరూషలేము దేవాలయమునకు వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి 2 సంఘటనలు కూడా మనము తర్వాత మా వాక్యాన్ని మనము ధ్యానించుదాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 8వ దినమున సున్నతి జరిగించారు. తదుపరి దేవదూత ఏ పేరైతే ఆయనకి పెట్టమని తెలియపరిచారో ఆ పేరు యేసు అని పేరు ఆయనకి పెట్టారు. యేసు అనగా రక్షకుడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉన్నది. ఇక దేవదూత కూడా ఆయన వారి పాపము నుండి ఆయనే రక్షించినటువంటి మాట కూడా తెలియపరిచాడు దేవదూత. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి సంవత్సరాలు ప్రారంభించబడ్డాయి. ప్రపంచ మేధావులు ఇక చరిత్రను ఏ విధంగా విభజించాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు అటువంటి గొప్ప మహానుభావుడు ఎవరున్నారు అని ఆలోచించుకొని ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ సందర్భంలో యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు అటువంటి విషయాన్ని వారు గ్రహించి, ఈయనైతే కాలాన్ని విభజించుటకు సరిపోయిన వాడు, ఇంతకంటే గొప్పవాడు ఇంకెవరు లేరు అనేటువంటి అభిప్రాయం కలిగి అందరూ కలిసి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అనేటువంటిది ప్రారంభించబడింది యేసుక్రీస్తు పుట్టిన తర్వాత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన యొక్క పుట్టినరోజు డేట్లన్నింటిలో కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు డేట్ ఉండింది. మన పుట్టినరోజు అందరి డేటుల్లో యేసుక్రీస్తు పుట్టినరోజు డేట్ ఉండింది. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, ఏ సంవత్సరంలో పుట్టావంటే 1990లో పుట్టావంటే 1990 అని ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు పుట్టి 1990 సంవత్సరంలో పుట్టావని అర్థం. హల్లెలూయా. అట్లాగా మనందరి పుట్టినరోజు యొక్క తారీఖుల్లో యేసుక్రీస్తు పుట్టినరోజు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రారంభమైంది క్రీస్తు శకం. ఇప్పుడు 2026 సంవత్సరాలైంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన యొక్క అనాది సంకల్పంలో, తన చిత్తంలో ఈ దినమున ఆయన యొక్క కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనం సజీవులుగా ఉంచాడు కనుక మనము ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు
ఈ లోకంలో జన్మించి 2026 సంవత్సరాలు అయినది. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2026 సంవత్సరాలు అయినది. ఎందుకు ఆయన పుట్టాడు అంటే అనేకమైనటువంటి మాటలు, అనేకమైన వాక్యాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుంటూ ఉన్నాము. అదే రీతిగా రోమాపత్రికలో రాయబడినటువంటి మాట ఏమిటో మనం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మూల పురుషుడైనటువంటి ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనుషులందరూ కూడా మరణానికి అప్పగించబడ్డారు. మరణము లోకములో ప్రవేశించింది. ఇది ఎటువంటి మరణం అంటే భూ సంబంధమైన మరణం కాదు, ఆత్మ సంబంధమైన మరణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదాము అవ్వలు వారి ఇరువురు కూడా ఆత్మ సంబంధముగా జీవిస్తూ ఉండగా సర్పము తన కుయుక్తి ద్వారా అవ్వను, ఆదామును మోసగించి ఆ యొక్క మహిమను, ఆత్మీయతను వారు కోల్పోవడం జరిగింది. కేవలము ప్రకృతి సంబంధులుగా, భూ సంబంధులుగా శాపగ్రస్తులైపోయారు. అప్పటి నుంచి మరణము మానవుని జీవితంలో ప్రభుత్వం చేస్తూ వస్తూ ఉన్నది. అలాగున ఆ మరణము నుంచి విడిపించడానికి దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే బ్రతుకుతారో వారందరికీ కూడా ఈ యొక్క దేవుని నిత్యజీవ రాజ్యంలో ప్రవేశము కలుగుతుంది అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయినప్పటికీ కూడా అనేకులు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనిటువంటి వారిగా ఉంటూ వస్తూ ఉన్నారు. అయితే దేవుడు మన యొక్క దీన స్థితిని ఎరిగినవాడు కనుక ఆయన తన యొక్క కుమారుని పంపించి మనందరి పక్షముగా ఆ పాపాన్ని నెరవేర్చటానికి ఆయన శరీరధారిగా భూమి మీదకి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన వెలుగు, ఆయనే నిజమైన దైవత్వము కలిగినటువంటి దేవుని కుమారుడుగా ఈ యొక్క ప్రపంచములో, లోకములో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగునే 15వ వచనములో చదివితే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరి యొక్క అపరాధము అనేకులు చనిపోవటానికి కారణమైంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విధేయత, ఆయన నుండి పరిశుద్ధత మనందరికీ మరలా తిరిగి రక్షణ కలుగటానికి ఆయన కారకుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ఆయన ఒక దానము, దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానము కనుక ఆయనను మనం తెలుసుకొని మనము ఆయన్ని వెతికినట్లయితే, ఆయన యొక్క మార్గములో మనము నడిచినట్లయితే దేవుడు మనందరినీ రక్షించటానికి ఆయన మనకు ఈ లోకానికి పంపించాడని నమ్మినట్లయితే మనందరము కూడా పరలోక రాజ్యానికి వారసులమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరలా 17వ వచనములో మనం చదివినట్టయితే, మరణము ఒకని అపరాధము మూలనమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన పక్షమున కృపా బాహుల్యమును నీతిదానమును పొందినవారు జీవము గలవారై
మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణము ఒకని ద్వారా ఎలాగా ప్రపంచమంతా ఏలుచు ఉన్నదో, రాజ్యం ఏలుతూ ఉందో, అలాగే యేసుక్రీస్తు అనేటువంటి ఒక మనుషుని ద్వారా రక్షణ పొందుకోవడానికి కూడా మనందరికీ దేవుడు అధికారమును ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మనము యేసుక్రీస్తుని ఎరక్కపోతే, యేసుక్రీస్తును తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటే, మనము ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయంగా చనిపోయినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. హల్లెలూయా. ఆత్మీయంగా చనిపోయినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అందుకనే వాక్యం ఏం చెబుతూ ఉందంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివే. శారీరకంగా మనం జీవిస్తున్నాము, కానీ ఆత్మీయంగా మనము చనిపోయిన స్థితిలో ఉన్నాం. ఆత్మీయంగా మనం బ్రతికించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అందుకని మనమందరం కూడా క్రొత్తగా జన్మించాలి అంటే మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షణ పొందాలి. బాప్తిస్మ అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే ఆదాము వలన కలిగిన మరణము నుండి మనము విమోచించబడతాము. ఎలాగో అంటే యేసుక్రీస్తు శిలువలో కాచిన రక్తము ద్వారా మన పాపములు కడగబడినప్పుడు మనము పాప విమోచన పొందిన వారమై ప్రభు యొక్క రక్షణ పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రపంచంలో ఉన్నటువంటి మరి మానవులందరూ, మనుషులందరూ కూడా ఆ యొక్క రహస్యాన్ని, యేసుక్రీస్తు యొక్క జన్మలో నుండి ఆ యొక్క ప్రత్యేకతను, ఎందుకు మరి జన్మించాడో తెలుసుకోలేనటువంటి స్థితిలో లోక సంబంధమైన జ్ఞానముతో వారు అనేక రీతులుగా విమర్శలు చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. అయితే రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి, సిలువను గూర్చినటువంటి వార్త నశించుతున్న వారికి వెరితనమే, కానీ ఆయనను ఎరిగినటువంటి వారికి మనకు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆదాము ద్వారా మరణం ఎలాగో వచ్చిందో, అలాగే ఒక యేసుక్రీస్తు ద్వారా లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా రక్షణ కలిగింది. అందుకనే దేవదూత అంటూ ఉన్నాడు, ఇది మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మానవులందరికీ, ఈ నరకానికి వెళ్తున్నటువంటి మనుషులందరికీ కూడా ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానము. నరకానికి వెళ్లకుండా నరక యాతను తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప మరి బహుమానం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం ద్వారా దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి మనము చేరగలుగుతాం. ఎవరి ద్వారా అండి? ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి చేరగలుగుతాము. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనందరము కూడా మరి యేసుక్రీస్తును విశ్వసించి ఆయనను నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన రాజ్యములకు సిద్ధపడే వారిగా మనం ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక చదువుదాము. 15వ అధ్యాయము, మొదటి పత్రిక 45వ వచనం చదువుదాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది. తర్వాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుషుడు భూ సంబంధమై
మట్టి నుండి పుట్టినవాడు రెండో మనుషుడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరించుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, మొదటి ఆదాము ఏమంటున్నాడంటే జీవించే ప్రాణి. ఎవరండి? మొదటి ఆదాము జీవించే ప్రాణి. రెండవ ఆదాము జీవింపజేసే ఆత్మ. జీవింపజేసే ఆత్మ ఎవరై ఉంటారంటే దేవుడు తప్ప మనుషులెవరు కూడా మనుషుల్ని జీవింపజేయలేరు. మనందరం కూడా మట్టి నుండి పుట్టినటువంటి మనందరమే జీవించు ప్రాణులు మాత్రమే. మనం జీవింపజేసే ఆత్మ మనలో లేదు. ఒకరిని బ్రతికించగలిగినటువంటి ఆత్మ మనలో ఉందా? ఉందండి? లేదు. కానీ యేసుక్రీస్తులో మాత్రం ఒకరిని బ్రతికించగలిగినటువంటి పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది. దైవాత్మ ఆయనలో ఉంది కాబట్టి ఆయన జీవింపజేసే ఆత్మ అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి దైవత్వము కలిగినటువంటి శక్తి ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులందరిలో ఎవరిలో అటువంటి శక్తి ఇవ్వబడలేదు, ఉండదు, అది లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణం పైన అధికారము కలిగినటువంటి దేవుడు ఆయనే. మరణించినటువంటి వారిని బ్రతికించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనే రెండవ ఆదాముగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకు రెండవ ఆదాముగా పిలువబడుతున్నాడంటే, దేవుడు తన పోలికన మొట్టమొదటిగా ఆదామును చేశాడు. ఆదామును చేసి ఇతను నా కుమారుడు అన్నాడు. మొదటి ఆదాము అపరాధములో పడిపోయి పాపములో పడిపోయాడు. ఆదాము సంతానమంతా కూడా మనందరం కూడా పాపములో ఉన్నాము. అయితే యేసుక్రీస్తును రెండవ ఆదాముగా ఈ లోకానికి కన్యక గర్భములో గుండా కుమారుడిగా మనకు అనుగ్రహించాడు. ఆయన రెండవసారి కుమారుడిగా పుట్టాడు కాబట్టి రెండవ ఆదాము అని పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మట్టి నుండి పుట్టిన మనందరం కూడా మొదటి ఆదామును ఏ విధంగా పోలి ఉన్నామో ఆ ప్రకారముగానే మరి మహిమను ధరించినటువంటి యేసుక్రీస్తును కూడా మనము ఆ ప్రకారముగానే ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. పరలోక సంబంధి మనము మట్టి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి అంటే యేసుక్రీస్తును మనము ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తును మనము ధరించుకోవటం పోలికను ధరించుకోవాలి. యేసుక్రీస్తు యొక్క పోలికను మనం ధరించుకున్న వారమై ఉండాలంటే ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరినీ కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి, మనలో ఉన్నదంతా పాపము, మనలో ఉన్నదంతా దుష్టత్వము, మనలో ఉన్నదంతా చెడుతనము, వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి వచ్చాడు. మనమేమి చేయాలి అంటే ఆదాము స్వారూప్యంలోని మనము ఏ స్వారూప్యంలోకి మారాలి? యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తులో ఉన్నటువంటి దయ, యేసుక్రీస్తులో ఉన్న కనికరము, యేసుక్రీస్తులో ఉన్న మంచితనము, యేసుక్రీస్తులో నుండి క్షమించేటువంటి స్వభావము ఏదైతే ఉన్నవో వాటన్నిటిని మనము ధరించుకొని ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధముగా మనందరము కూడా ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుదుముగాక. ఆమేన్.
మరొక మాట మనం చదువుకుందాము. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ యొక్క సున్నతి దినమందు ఇద్దరు వ్యక్తులను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాసి ఉంచాడు. వారెవరో మనం చూద్దాం. 25వ వచనం చదువుదాం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచి ఉన్నాడు. ఎందుకు రాయించి ఉంచి ఉన్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇతను దర్శించాడు. యేసుక్రీస్తును దర్శించుకునేటువంటి ఒక గొప్ప మహాభాగ్యాన్ని సిమియోనటువంటి వ్యక్తికి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఇష్టానుసారంగా జీవించేవారు అనేకులు ఉంటారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవారు అనేకులు ఉంటారు. నచ్చినట్లుగా జీవించేవారు అనేకులు ఉంటారు. కానీ దేవుడికి నచ్చినట్లుగా జీవించాలనేటువంటి తాత్పర్యము, భావము కలిగి ఉన్నటువంటి వారు కొద్దిమందే ఉంటారు. అన్యాయంగా ఉండకూడదు, అక్రమాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, మన సుఖాల కోసం, స్వార్థం కోసం ఎదురుగా ఉన్న వ్యక్తులను మోసం చేయకూడదు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్దిమందే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిగా బ్రతకాలి, న్యాయంగా జీవించాలి, యథార్థంగా ఉండాలి. ఒక ధర్మశాస్త్రం చెప్పకపోయినా కానీ మనస్సాక్షి అనేది మనకి అది బోధిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రం వినకపోయినా, దేవుని యొక్క వాక్యము తెలియకపోయినా కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి? మనస్సాక్షిని ఇచ్చాడు. మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ మనస్సాక్షి ఆ యొక్క వ్యక్తి మీద ఏం చేసిద్దండి? ఆ తీర్పు తీరుస్తూ ఉంటుంది. మన మనసులో ఉండి మనం చేసేది మంచా చెడు అనేది మనకు బోధించేది మన మనస్సాక్షి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. అయితే ఈ సిమియోను అనేటువంటి వ్యక్తిని గురించి ఇక వాక్యము రాయబడింది ఏమిటి అంటే, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోకంలో విచ్చలవిడిగా జీవించేవారు ఉంటే జీవించనివ్వండి, పాపములో బతికే వాళ్ళు ఉంటే పాపంలో బతకనివ్వండి, దురాశలతో సుఖాల కోసం, సౌఖ్యాల కోసం, ఆనందాల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళనివ్వండి. నేను మాత్రం నీతిమంతుడిగా ఉండాలి, నేను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి, నేను మాత్రం దేవుని యొక్క దర్శనము కొరకు ఎదురు చూడాలి, నేను మాత్రం దేవుని యొక్క ప్రత్యక్షతను కొరకు నేను కనిపెట్టుకొని ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన మహిమను నేను చూడాలి, ఆయనతో నేను సహవాసం చేయాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా, దైవ అపేక్ష కలిగినటువంటి వ్యక్తిగా సిమియోను మనల్ని కనబడుతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క దర్శనం కొరకు కనిపెట్టుకుంటూ ఉండొచ్చు. దేవాలయంలో అనేక దినాలు సంవత్సరాలు దేవుని మందిరములో దేవుని దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క సిమియోనికి ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నీవు పుట్టబోతున్నటువంటి రక్షకుని యొక్క దర్శనము నీవు చూస్తావా అని. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ కలగదా ఆ భాగ్యం? ఆ సిమియోనికి కలిగింది. కొంతమంది పేర్ల రాసి ఉంచారు. గొల్లలకు ఆ భాగ్యం కలిగింది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరువాత సిమియోనికే కలిగింది ఆ భాగ్యం. ఆ 8వ దినమందు ఆ దేవాలయంలో సిమియోను కూడా ఉన్నాడు. సున్నతి యేసుక్రీస్తు ప్రభుకి సున్నతి చేయించడానికి వెళ్ళినప్పుడు సిమియోను కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిమియోను ప్రభుని తన చేతులతో ఎత్తుకున్నాడంట. హల్లెలూయా! ఎంత సంతోషమో. బాలయేసుగా ఉన్నటువంటి పసి బాలుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఎత్తుకున్నప్పుడు ఆయన ముఖంలో చూస్తున్నప్పుడు ఎంత ఆనందమో ఎంత సంతోషమో సిమియోనికి కలిగి ఉన్నదో. పరిశుద్ధాత్మ అతని మీదకు వచ్చింది. ఇదిగో నీ ప్రభు నువ్వు కన్నులారా చూస్తున్నావు. మనం ప్రభుని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలా. మనకు దర్శనం కలగాలంటే పరలోకానికి వెళ్ళాలా. ఆ యొక్క దేవుణ్ణి చూడాలి అంటే శరీరంలో ఉండి చూడటమో అసాధ్యం. రక్త మాంసములు కలిగి ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేడు, చూసిన నరుడు బ్రతకడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభువే, సర్వశక్తి కలిగిన దేవుడే, ఆకాశములు మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడే శరీరధారిగా మన మధ్యలోనికి కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సిమియోను అటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప ధన్యతను చూడగలిగాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి అపేక్ష అందరికి ఉండదు. అటువంటి దైవభక్తి కలిగి జీవించాలి. నేను కూడా ఏదో చేస్తున్నామంటే భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు. ఏదో వాక్యం వింటున్నామంటే వాక్యం వింటాం కాదు. ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో పనిచేయటం మరి ప్రారంభించబడాలా. పరిశుద్ధాత్మని పొందుకోవాలి అనే ఒక ఆసక్తి మనం కలిగి ఉండాలా. పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, పరిశుద్ధాత్మలో నేను ఎదగాలి, పరిశుద్ధాత్మలో నేను బలపడాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని నేను పొందుకోవాలి అనే ఒక ఆశ మనలో ఉండాలి. ఏదో మేలు కలిగిద్దానో ఏదో కార్యం జరిగిద్దానో అంతటికే కాదు. కానీ దేవుడు సన్నిధి అంటే అంతకు మించి మనం ఊహించని కార్యాలు కూడా మన జీవితంలో దేవుడు చేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సిమియోను దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని సేవించాడు, ప్రార్థన చేశాడు, దేవుని దర్శనం కొరకు ఎదురు చూశాడు. కానీ అటువంటి గొప్ప దినమును చూస్తాడని ఊహించి ఉండడు. కానీ దేవుడు సిమియోను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. కాలము గడిచిన నుండి మహావృద్ధుడైపోయి ఉన్నాడు సిమియోను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, రక్షకుడిగా పుట్టిన వారిని నువ్వు చూచు వరకు నీకు మరణము రాదని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఏమంటారు, ఎందుకయ్యా ఇంకా ఇంత వయసు వచ్చింది. మోహన్ రావు గారు కూడా అంటాడు, ఎందుకయ్యా ఆయన నన్ను తీసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉండా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సిమియోను కూడా దేవుని భయభక్తులు కలిగి కాలం గడిచిన వృద్ధుడై ఉండి దేవుని సేవిస్తా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనికి ఏం చెబుతున్నాడంటే, ప్రభు యొక్క దర్శనము చూడకుండా నీవు మరణము పొందవు. మరి ఎంత గొప్ప ధన్యత అండి. అటువంటి ఆశ మీలో ఎవరికైనా ఉందా? ప్రభు దర్శనం చూడాలి, ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడాలి, దేవుని మహిమను నేను పొందాలి. ఆశ ఎవరిలో ఉంటుందో దేవుడు వారికి ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధముగా సిమియోనికి దేవుడు దర్శనమిచ్చాడు. తర్వాత అంతటా ధర్మశాస్త్ర పద్ధతిన చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసువును దేవాలయమును తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించును. ఎవరిని ఎత్తుకొని? ఆయన ఎత్తుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎత్తుకుంటావు? మరి యేసయ్యని ఎత్తుకుంటావా? వామ్మో నేనే ఎత్తుకుంటా అన్నావా? ఎత్తుకోవటం అంటే
ఆయన భుజం మీద కూర్చోబెట్టుకోవటం కాదు ఎత్తుకోవటం అంటే. హల్లెలూయా. ఆయన ఎత్తుకోవటం అంటే ఆయన ప్రేమించటం. ఆయన ఎత్తుకోవటం అంటే ఆయనను కోరుకోవటం. నేను ఎత్తుకోవాలి అంటే ప్రభు అటువంటి ధన్యతను షిమ్యోనికి కలుగజేశాడు. ఆయన చేతులతో యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని పసిబిడ్డగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఎత్తుకొని ఆయన దర్శనమును చూస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించాడంట. ఎవరు స్తుతించాడండి? దేవుని స్తుతించాడు. ఆయన ఎత్తుకొని షిమ్యోను పలుకుతున్న మాటలు ఏమిటంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావని ప్రభుతో మాట్లాడుతున్నాడు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అద్భుతమైనటువంటి 3 మాటలు ప్రభుతో షిమ్యోను పలికాడు. ఏమిటంటే, నాదా. నాదా అంటే ఎవరిని పిలుస్తారు? ఒక పసి బాలుడు అయినటువంటి యేసుక్రీస్తుని ఎత్తుకొని ప్రభుతో మాట్లాడుతున్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలి. ప్రభుతో మాట్లాడేటువంటి ఆ ఇష్టం మనం కలిగి ఉండాలి. ఎంతమంది మాట్లాడతారండి ప్రభుతో రోజు? ప్రభుతో మాట్లాడతారు మీరంతా? మాకెందుకండి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం మాకేంటి? ఆయన మమ్మల్ని దీవిస్తే చాలు, మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, మా జీవితంలో అవసరమైన కార్యాలను జరిగితే చాలు అంటారా? ఆయనతో మాట్లాడాలి. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఆయనతో మాట్లాడటం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయటమే ఆయనతో మాట్లాడటం. ఇప్పుడు షిమ్యోను కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే అది కూడా మాట్లాడటం అన్నమాట. దేవునితో మాట్లాడటమే ప్రార్థన. హల్లెలూయా. ఒక వ్యక్తితో మనం ఇక అంతరంగమైనటువంటి విషయాలన్నీ కొంతమంది ఇష్టమైనటువంటి వారికి, ప్రేమించే వారికి తెలియచేస్తూ ఉంటారు. బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నాకున్న సమస్యలు ఇవ్వండి, నాకున్న బాధలు ఇవ్వండి అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగా మన దేవునికి మన యొక్క సమస్యలన్నీ చెప్పుకోవచ్చు, మన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, మన ఇష్టాన్ని చెప్పుకోవచ్చు, మన భావాలను పంచుకోవచ్చు, మన మనోభావాలను ఆయనకి తెలియపరచవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వింటాడు. ఆయనకి ఏం పేరంట? ప్రార్థన ఆలకించువాడని ఆయనకి పేరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగునే నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిస్తున్నావు. ఇక ప్రాబ్లం లేదు. ఇక ప్రశాంతంగా ఆయన ఆ యాత్రను ముగించుకొని విశ్రాంతిలోకి ప్రవేశించవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏం కలిగింది? షిమ్యోనుకి సమాధానము కలిగింది. ఎల్లప్పుడూ మనం సమాధానము కలిగి ఉండాలి. దేవుని యొక్క సమాధానం మన హృదయంలో ఉండాలి. దేవుని యొక్క సమాధానం మన జీవితంలో ఉండాలి. దేవుని యొక్క సమాధానం మన యొక్క గృహంలో ఉండాలి. దేవుని యొక్క సమాధానం మన కుటుంబంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సమాధానం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో భయాలు మన దగ్గరికి రావు, కలవరాలు మన దగ్గరికి రావు, ఆందోళన మన దగ్గరికి రావు. ఎందుకంటే దేవుని సమాధానము నీ గుండెల్లో ఉన్నది కనుక. హల్లెలూయా. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా చేస్తున్నట్టు ఆయన ఏమై ఉన్నాడంటే వెలుగు. ప్రభు అన్నాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన వెలుగు నేనే వెలుగును. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్వయంగా ఆయన నోటి నుంచి ఆయన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అన్ని జనులందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుడు అంటే ఎవరో, దైవత్వం అంటే ఏమిటో, సృష్టికర్త అంటే ఎవరో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన జ్ఞానం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో తెలుసుకోగలుగుతున్నామంటే దేవుని యొక్క వాక్యము
మన దాకా రావటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సూర్యుడు ఏ విధంగా లోకములో ప్రకాశించి అందరిపైన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడో, దేవుడు అందరి ఎడల కనికర సంపూర్ణుడై దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వెలుగును ప్రసరింపజేస్తూ ఉన్నాడు. అందుకనే చీకటిలో ఉన్న వారికి ఏం కలుగుతుందండి? వెలుగు కలుగుతుంది. అన్ని జనుల నుండి మనందరము వెలుగు ప్రకాశించటం వలన, వెలుగు కలగటం వలన ఆయన మనం చూడగలుగుతున్నాము, ఆయన మాటలు మనము వినగలుగుతున్నాము, ఆయన మనము తెలుసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. అలాగునే నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఇక సమాధానము కలిగి తన యొక్క జీవిత యాత్రను ముగించుకున్నాడు. తదుపరి యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిపోయారు. ఇవన్నీ కూడా జరుగుతున్న సంభవాలన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా దైవ కార్యాలు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగినటువంటి దైవ కార్యాలు, ఆత్మ సంబంధమైన సంఘటనలు ఇవన్నీ ఒక గుర్తుగా ఉంచబడ్డాయి, ఒక సూచనలుగా రాయబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఇదిగో అనేకుల హృదయములో బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఈయన ఒక గుర్తుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేకులు లేపడటానికి ఈయన ఒక గుర్తుగా ఉన్నాడు. అనేకులు పడుటకు కూడా ఈయన గుర్తుగా ఉన్నాడు. అనేకులను ఆయన నమ్మిన వారు ఉన్నారు, అనేకులను ఆయన దూషించిన వాళ్ళు ఉన్నారు, అనేకులు ఆయన సిలువ వేయమని కేకలు వేసిన వారు కూడా ఉన్నారు. ఈయన వివాదాస్పదమైన గుర్తుగా కనబడతా ఉన్నాడు కొంతమందికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే మనము చూసినట్లయితే, మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసిపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన ఈ మాటలన్నీ సిమియోను యొక్క తల్లి అయిన మరియతో చెప్పినటువంటి మాటలు. మరలా అక్కడ మరొక స్త్రీ గురించి రాయబడింది. ఆ మాటలు చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తె అయిన పనుయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకుని వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రమును సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతుకు తమకు ఊరికి తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరొక స్త్రీ అన్నా గురించి ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అన్నా అనేటువంటి ఆ ప్రవక్తిని గురించి రాయబడి ఉంది. ఈమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో కాపురం చేసింది. కన్యత్వము అంటే వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసిన తర్వాత 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత దేవాలయములోనే ఉండి జాగరములతోనూ ఉపవాస ప్రార్థనలతోనూ రేయింబవళ్ళు దేవునికి సేవ చేస్తా మందిరంలోనే తనకి జీవితం అంతా కూడా గడిపిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఈమెకు కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది, దేవుని యొక్క దర్శనము కలిగింది. అక్కడ జరిగినటువంటి ఈ 2 సంఘటనలను ఎంతో ప్రాముఖ్యమైనవిగా బైబిల్ గ్రంథంలో మనకు రాసి ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధముగా ఇక సిమియోను అనేటువంటి వ్యక్తిని గురించి, అలాగనే ప్రవక్తి అయినటువంటి అన్నా గురించి ఈ 2 సందర్భాలు బైబిల్లో రాసి ఉంచారు. వారు ఎటువంటి దైవభక్తి కలిగిన వారో, ఎటువంటి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు, ఎటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని
కలిగి వారి జీవిత కాలమంతా ప్రభుని సేవించారో, మరి ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాస కలిగి ఉన్నారు, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎంత ఆశ కలిగి ఉన్నారో, ప్రభు యొక్క దర్శన భాగ్యం వారికి కలిగింది. ఈ దినం మన వాక్యం వింటున్నటువంటి మనకు ఎటువంటి ఆశ ఉంది, ఎటువంటి మరి కోరిక ఉంది, దేవుని నుండి ఎటువంటి భయభక్తులు కలిగి మనం ఉంటున్నాము, మనం ఎటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నాము, ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాము. వారికి దైవ ప్రత్యక్షత కలిగిందండి. మరి మనకు కలగాలని మనకి ఆశపడటంలో తప్పేమైనా ఉందంటారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వర్షం పడమంటే పడింది, ఆగమంటే ఆగింది. అటువంటి అధికారము సంపూర్ణంగా దేవుడు ఆయన ప్రేమించేవారికి, ఆయన మార్గంలో నడిచేవారికి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికైనా మన యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగించుకొని దైవ దర్శనము కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి. అంత్య దినాల్లో ఉన్నాం, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఏదో వచ్చి పోయే భక్తి మనము చేస్తే ఎటువంటి ఉపయోగమో లేదు, కానీ ఆత్మ సంబంధమైన భక్తిని మనము జీవించాలి. లోకంలో మనము వెళ్తూ ఉంటే ఏ దినమున మనము ఈ కాలం ముగించవలసి వస్తుందో మనకే తెలియదు. కనుక దేవునిలో ఉండి దేవుని కొరకు కనిపెట్టుకొని ఒక సిమియోను లాంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక ప్రవక్తి అయినటువంటి హన్నా లాంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు జరిగించాలి. దేవుని సువార్తను మనం ప్రకటించాలి. అనేకులను దేవుని వెలుగులోనికి నడిపించాలి. అనేకులు దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. మనందరము కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక, ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కూడా ఈ యొక్క జన్మదినమును జ్ఞాపం చేసుకుంటూ దినాల్లో మేము ఉంటూ ఉన్నాము. ఈ యొక్క 2026 సంవత్సరం మొదటి మాసములో పునరుద్ధాన దినములో మేము ఉన్నాము. ఇంతవరకు అన్ని కార్యక్రమాలు మీరు తోడుగా ఉన్నారు. వాక్యములో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించాం. మీరు జన్మించి 8వ దినమున మోషే ధర్మశాస్త్రము చొప్పున సున్నతి ఆచరించవలసిన సందర్భంలో జరిగినటువంటి 2 సంభవాలను మాకు తెలియపరిచారు, మేము ధ్యానించాం. మొదటిగా సిమియోను గురించి ప్రస్తావించి అతడు ఎటువంటి నీతిమంతుడో, ఏ విధంగా నీ యందు భయభక్తులు కలిగి జీవించాడో, ఏ విధంగా దైవ ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉన్నాడో, పరిశుద్ధాత్మని యొక్క దర్శనము కలిగి బోధించబడ్డాడో, ఆ మాటలన్నీ కూడా మేము విన్నామయ్యా, తెలుసుకున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సిమియోను కూడా మా వంటి మనుషుడే, అయితే ఆత్మ సంబంధముగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా, ప్రత్యేకమైనటువంటి ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, దేవాలయములో విడువక నిన్ను సేవించేటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాము. కనుకనే సిమియోనికి నీ దర్శన భాగ్యము కలిగింది. ప్రభువా, నీ శిశువుగా ఉన్నప్పుడు నీవు సిమియోను చేతులతో ఎత్తుకునే భాగ్యాన్ని ఇచ్చావు. నీ ముఖ దర్శనము చేసుకునేటువంటి ధన్యతని ఇచ్చావు. సిమియోను మాట్లాడుతున్నాదా, నీ దాసుడిని సమాధానముగా పోనిచుచున్నావని మాట్లాడుతూ ఉన్నాడయ్యా. అన్ని జనులకు నీవు వెలుగని ప్రకటన చేశాడు.
యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకమైన విషయాలు తెలియపరిచాడు. ఇశ్రాయేలు అనేకులు పడుటకును లేచుటకును ఈయన గుర్తుగా ఉంటాడని తెలియపరిచావు. తల్లి అయిన మరియతో నీ హృదయముల నుంచి ఒక కటకము దూసిపోయినదని నిన్ను గురించి ప్రస్తావించి మాట్లాడాడు. ఈ విషయాలన్నీ నాయన పరిశుద్ధమైన గ్రంథములో లేఖనములో సాక్షార్థముగా సజీవముగా రాసి ఈ దినమున మేము చదువుకోవటానికి ధ్యానించటానికి మాకు మీరు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి అన్న గురించి కూడా గ్రంథంలో రాయించి ఉంచారు. కన్యత్వం మొదలుకొని 7 ఏళ్లు పెనిమిటితో కాపురము చేసి తను విధవరాలుగా నుండి దినాలన్నిటిని కూడా దేవాలయం వేడుక ఉపవాస ప్రార్థనలతో జాగరణలతో నీ సన్నిధిలో కనిపెట్టుకొని నీ దర్శనం కొరకు ఎదురు చూస్తుండి అన్నాను కూడా మీరు దర్శించారు. ఆమె కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. తండ్రి నీకు స్తోత్రాలు. ఎందుకు ఇరువురిని మీరు ఏర్పాటు చేసుకున్నారో, వారి యొక్క పేర్లు ఎందుకు గ్రంథంలో సాక్షాత్తముగా రాయసి ఉంచి ఉన్నారో ఈ దినమున మేము తెలుసుకున్నామయ్యా. మేము కూడా సిమియోను వలె నేను భయభక్తులు కలిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండుట కృప దయచేయండి. హన్నా వలె ఉపవాస ప్రార్థనలతో జాగరణలతో నీ సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఎటువంటి ఆలోచనలతో వచ్చారో, ఎటువంటి తలపులతో వచ్చారో, ఎటువంటి సమస్యలతో వచ్చారో అంతరంగ హృదయాలు ఎరిగిన దేవుడు నీవే కనుక ప్రతి ఒక్కరిని దర్శించి వారికి నుండి వేదలన్నిటిని తొలగించి సమాధానము దయచేయమని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.